ఒకప్పుడు శంషాబాద్ అంటే హైదరాబాద్ బెంగళూరు హైవే పక్కన ఉన్న చిన్న ఊరు. ఇప్పుడు శంషాబాద్ అంటే గుర్తొచ్చేది అంతర్జాతీయ విమానాశ్రయం. ఒకప్పుడు భోగాపురం అంటే విజయనగరం జిల్లాలోని ఒక చిన్న మండల కేంద్రం. ఇకపై భోగాపురం అంటే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చిరునామా. అదే ప్రాంతంలో ప్రముఖ డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు వస్తున్నాయి. భోగాపురం 10 ఏళ్ల క్రితం ఈ పేరు పెద్దగా ఏపీ ప్రజలకు తెలియదు. విజయనగరం జిల్లాలోని ఓ సాధారణ మండలం. ఈ మండలంలో 17 గ్రామ పంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలున్నాయి. విజయనగరం జిల్లా కేంద్రానికి 23 కిలోమీటర్ల దూరంలో, విశాఖ, శ్రీకాకుళం నగరాలకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2015-16కు ముందు అక్కడ ఎకరా స్థలం సుమారు 50 నుంచి 60 లక్షలు ఉండేది. పారిశ్రామికంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అలాంటి భోగాపురం పేరు ఒక్కసారిగా రాష్ట్రమంతటికి పరిచయమైంది. కారణం 2019 ఫిబ్రవరి 14న అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగింది. విమానాశ్రయం నిర్మాణం కోసం 2708 ఎకరాల భూసేకరణ చేశారు. అంచనా వ్యయం 4750 కోట్లు. ఇది ఈ ప్రాంతానికే గేమ్ చేంజర్. కానీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును గాలి కొదిలేసింది. 2 ఏళ్ల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మళ్లీ ఆశల రెక్కలు విచ్చుకున్నాయి. ఎయిర్పోర్టు పనులు పట్టాలెక్కాయి. ఇప్పుడు ప్రారంభోత్సవ వేడుకకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా భోగాపురం పరిస్థితి మారింది. రియల్ ఎస్టేట్కు సంబంధించి సాధారణ వెంచర్ల సంఖ్య తగ్గిపోయి వాటి స్థానంలో సరికొత్తగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విల్లా ప్రాజెక్టులు, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఎయిర్పోర్టు కారిడార్కు ఆనుకుని 100 ఎకరాల్లో ఆధునిక టౌన్షిప్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. విమానాశ్రయం కార్యకలాపాలు మొదలైతే అనతి కాలంలోనే ఈ ప్రాంతం ఒక పెద్ద ఎకనామిక్ హబ్గా మారుతుందన్న అంచనాలున్నాయి. దీంతో ప్రీమియం నివాస గృహాలకు, కమర్షియల్ స్పేస్కు డిమాండ్ ఏర్పడుతోంది.